జగన్‌కి ఎక్కడికి పోయినా ఆ జనం ఎగబడటం అన్నటువంటి కార్యక్రమం ఆగట్ల. సాధారణంగా మాస్ క్యారెక్టర్‌లు చాలా రేర్‌గా ఉంటుంటారు. సినిమా యాక్టర్‌లకి జనం ఎగబడటం, లేకపోతే ఈవెన్ దాన్నేమంటారు మన ఈ మధ్య కాలంలో చిన్న చిన్న స్టార్స్ కూడా ఎగబడుతున్నటువంటిది ఉంది. కానీ ఇలా ఒక రాజకీయ నాయకుడికి జనం ఎగబడేటటువంటి సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళే అవుతారు, కార్యకర్తలే అవుతారు, అభిమానులే అవుతారు. కానీ పిలిస్తే రావటం, అక్కడికి రావడానికి తగిన వాహనాలు ఏర్పాటు చేయడం, దాంతోపాటుగా దగ్గరుండి తీసుకెళ్ళటం, భోజనాలు పెట్టడం, ఇవన్నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ సాధ్యం కాదు. లేదా ఎలక్షన్స్ ముందు అట్టంటే ఏర్పాట్లు చేస్తారు. కానీ జగన్ ఇక్కడికి వస్తున్నాడు. సత్యసాయి జిల్లాలో ఏదైతే లింగమయ్య అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కొట్టినటువంటి సందర్భంలో అతను తీవ్రంగా గాయపడి ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో పరామర్శించడానికి వెళ్తే వెళ్ళింది పరామర్శకే. పరిటాల సునీత రైజ్ చేసింది కరెక్టే. పరామర్శించడానికి వచ్చాడా లేకపోతే కనుక ప్రచారం చేసుకోవడానికి వచ్చి అతను వచ్చింది పరామర్శకే. అక్కడికి వచ్చింది కూడా అదే. కానీ అసహనంతో రగులుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్, ఇంతకుముందు ఎలక్షన్స్కు ముందు జగన్ని వదిలేసిన కేడర్, లేదా జగన్ వల్ల మనకేం ఒరిగింది వాలంటీర్లను పెట్టి మమ్మల్ని దెబ్బతీశారనుకున్న కార్యకర్తలు, లేదంటే కనుక మమ్మల్ని పట్టించుకోలేదు మాకు పదవులు ఇవ్వలేదని ఫీల్ అయినటువంటి నాయకులు, ఇప్పుడు జగన్ అవసరం ఏంటో తెలిసింది, జగన్ ప్రయోజనం ఏంటో తెలిసింది. ఆనాడు ప్రజలకి వీళ్ళే ఏం చేస్తాంలే అన్నటువంటి రూట్లో అన్నీ జగన్ పేరు తెచ్చుకుంటున్నాడు మనకేం రావట్లేదు అన్న కోణంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అదే ప్రజలు జగన్ దిగిపోయాక తమకు ఎదురవుతున్నటువంటి నవరత్నాలు లాసు, అట్లాగే రోజు ఎదురవుతున్నటువంటి బాధలు చెప్తున్నప్పుడు వీళ్ళల్లో జగన్ విలువ ఏంటో తెలిసింది. తద్వారా ఇప్పుడు ఎగబడి వస్తున్నటువంటిది సాక్ష్యమే ప్రస్తుతం కనబడుతున్నటువంటి విజువల్.